హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మల నాటి రెసిపీ. ఆ తరం నాటి రెసిపీని ఈ తరం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ చూపిస్తానండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నానండి. అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, బాదం పప్పు ముక్కలు, దోసపప్పు ముక్కలు, ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ముందు మనం కొబ్బరి ముక్కలు ఫ్రై చేసేసుకున్నాక కలర్ వచ్చేసాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలి. డ్రై ఫ్రూట్స్ తొందరగానే వేగిపోతాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పక్కన ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దీనిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఇడ్లీ పిండి బ్యాటర్ అండి. మనం అస్తమాను మన ఇంట్లో మనం ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే ఇడ్లీ పిండి బ్యాటర్. ఇడ్లీ పిండి బ్యాటర్ అంటే ఏం లేదండి, 1 కప్పు మినపప్పు, 2 కప్పులు ఇడ్లీ రవ్వ. మామూలుగా ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో యాజ్ యూజువల్గా అలానే రుబ్బేసుకుని పిండి రుబ్బిన వెంటనే ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను కదా, అలాగే 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్. నేను ఆల్రెడీ పిండి రుబ్బినప్పుడే సాల్ట్ వేసేసానండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. మీరు స్వీట్ని బట్టి చూసుకోండి. స్వీటు ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. స్వీట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బ్యాటర్ రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్యాటర్లో కలుపుకుందాం. నేను సగం ముక్కలు ఇప్పుడు వేసేసాను, సగం ముక్కలు పైన వేసుకుందామని. ఆయిల్ హీట్ అయిందండి. కుక్కర్ మనం ఆల్రెడీ ముందుగానే పెట్టి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని దానికి కింద సైడ్ ఈ సైడ్ అంతా మనం ఆయిల్ రాయాలండి. గ్లాస్ అంతా కింద పిండిలో ములిగేంత వరకు ఆయిల్ రాసుకుంటే మనకి బ్యాటర్ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, ఇవన్నీ కూడా పైన వేసుకుందాం. పిల్లలు కేక్ తిన్నంత ఇష్టంగా దీన్ని తింటారండి. చాలా హెల్తీ రెసిపీ. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ చిన్న మంట పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. 20 మినిట్స్ అయిందండి. చూద్దాము. వావ్, ఎంత బాగుందో చూసారా. కేక్కి ఏమాత్రం తీసిపోదండి. టేస్ట్లో కానీ లుక్ వైజ్ కానీ సూపర్ ఉందండి. చూసారా, ఉబ్బింది కూడా కేక్ లానే ఉబ్బిందండి. బాగా ఉడికింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇన్ కేస్ ఉడకకపోతే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇంకొక 5 మినిట్స్ ఉంచొచ్చండి, ఏం కాదు. చూసారా, గ్లాస్కి అస్సలు ఎక్కడ ఏం అంటుకోలేదు. కొంచెం ఆయిల్ అప్లై చేయడం వల్ల గ్లాస్కి ఏం అంటుకోదు పిండి. దీన్ని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఇప్పుడు దీన్ని ఇక్కడే ఇందులోనే పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కేక్కి ఏ మాత్రం తీసిపోదు. మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి కొబ్బరి బెల్లం రొట్టె. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.